ఇప్పుడు నెక్స్ట్ రెసిపీ చేసుకోబోతున్నాం పంకిన్ అండ్ హెంప్ pancakes. సో చూద్దాం మరి ఈ పంకిన్ కాంబినేషన్ ఎలా ఉంటుందో. ఓకే తీసుకొస్తాం. ఓకే సార్ మన ఇంగ్రీడియంట్స్. ఓకే ఏంటో అన్ని వెరైటీ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి ఈరోజు ఇందులో. మంచి ఫ్లేవర్స్ ఉన్నాయి, పొడులు యూనో జాజికాయ పొడి, లవంగం పొడి లాంటివి ఉన్నాయి. హెమ్ సీడ్స్తో పాటు మనకి పంకిన్ సీడ్స్ ఉన్నాయి. చాలా రిచ్గా అనిపిస్తుంది. ఇలాంటి ప్యాన్ కేక్ మనం ఎప్పుడు అంటే రకరకాల ఇంగ్రీడియంట్స్ ట్రై చేసాం కానీ ఈ కాంబినేషన్ చాలా డిఫరెంట్గా ఉంది. సో అక్కడ ఆల్మండ్ మిల్క్, వెనిలా ఎసెన్స్ అండ్ చక్కగా అవును చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి. వైట్ చాకో చిప్స్ కూడా ఉన్నాయి. ఓకే సో పంకిన్ మనం గుమ్మడికాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నాము కాబట్టి మనం ఐ థింక్ కలిపేసుకోవచ్చు కదా. ఓకే అయితే సో పిండి రెడీ ఉంది, వేసేస్తావా? సో వీట్ ఫ్లవర్ వేసుకోవచ్చు, జోవార్ ఫ్లవర్ కూడా వేసుకోవచ్చు. సో సరిపోతుంది మనకి. ఫస్ట్ ఇవన్నీ వేసేద్దాం ముక్కలు అన్ని. పంకిన్ సీడ్స్ మనం ఇలా వేసుకోవడం వల్ల ఏమైనా యూనో క్వాంటిటీ పరంగా మనకు సరిపోతుందంటావా ఈ మాత్రం తీసుకున్నదాన్ని? కొంచెం ఎక్కువ కూడా తీసుకోవచ్చు మనం, ఎందుకంటే ప్యాన్ కేక్ కొంచెం థిక్గా మనం ఎంత థిక్గా చేసుకుంటామో అంటే ప్యాన్ కేక్ కుక్ అయ్యే ప్రాసెస్లో పంకిన్స్ తీసుకోవడం మనకి కుక్ అయిపోతుంది. సో మరీ అలా సాఫ్ట్గా మనకి పేస్ట్ లాగా అవ్వక్కర్లేదు కాబట్టి డెఫినెట్లీ ఈ టెక్స్చర్ మనకి బాగా నచ్చుతుంది అనమాట ప్యాన్ కేక్లో. హెమ్ సీడ్స్ వేసేయాలి, పంకిన్ సీడ్స్ కూడా. ఓకే నట్స్ కూడా వేసేస్తాము. సో వాల్నట్స్ వేసుకుంటున్నాము, ఆల్మండ్స్ వేసుకోవచ్చు అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాజు వేసుకోవచ్చు. ఇంకా సోక్ చేసిన నట్స్ మార్నింగ్ టైంలో అవ్వట్లేదు అంటే ఇలా పాన్ కేక్స్ ఆర్ మన రెసిపీస్లో వేసుకున్నప్పుడు ఇంక్లూడ్ చేసుకున్నామంటే చక్కగా మన ఇంటేక్కి సరిపోతుంది. ఓకే అండ్ లైట్గా సాల్ట్. ఇప్పుడు పొళ్ళు వేసేద్దాం. ఇంకా ఇది ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్. సో సీడ్స్ చాలా ఎక్కువ అంటే 3 kinds వేసుకున్నాం కాబట్టి కొంచెంగా వేసుకుంటే సరిపోతుంది. జాజికాయ పొడి జస్ట్ ఫ్లేవర్కి జస్ట్ పించ్ అంతే, అండ్ లవంగాల పొడి. ఓకే సో ఇంత ఘాటు ఇవి ఫ్లేవర్స్ వేసుకుంటున్నాం. కొంచెం బేకింగ్ సోడా ఉంది, ఇది మనకి యాక్చువల్లీ ఆప్షనల్. ఎగ్ వేసుకుంటున్నాం కాబట్టి ఎగ్ అండ్ యోగర్ట్ రెండు ఉన్నాయి కాబట్టి అవసరం లేదు. మనం ఇప్పుడు ఈ చేసుకునేది అంటే ఫ్లేవర్స్ ఘాటు అవి అంటే మసాలా లాంటివి ఉన్నాయి కూడా, వెనిలా ఎసెన్స్ ఇవన్నీ హనీ వేసుకోవడం వల్ల మిక్స్ అనమాట ఒక కాంబినేషన్ లో మనం వేసుకున్నట్టు ఇప్పుడు ఈ ప్యాన్ కేక్. సో ఇంక ఇప్పుడు వరకు డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని వేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం ఎసెన్స్, వెనిలా ఎసెన్స్, కొంచెంగా హనీ కూడా వేసుకుందాం. సో హనీ వేస్తే ఎక్కువ షుగర్ వచ్చేస్తుందని ఏం లేదు, చాలా లైట్గానే వేసుకుంటున్నాము. సో ఆ ఫ్లేవర్ కోసం అనమాట. కొంచెంగా హనీ. పెరుగు కూడా వేసేనా? చాకో చిప్స్ కూడా వేసేసుకుందాం అన్ని మధ్యలో. మిగతాది ఎగ్ వేసుకుందాం. ఓకే సో పెరుగు కూడా వేసేసుకున్నాం అండ్ ఇప్పుడు ఫస్ట్ ఎగ్ బీట్ చేసుకుని కావాల్సిన కన్సిస్టెన్సీని బట్టి మనం ఆల్మండ్ మిల్క్ వేసుకుంటే సరిపోతుంది. సో ఎంత కావాల్సి ఉంటుంది దాన్ని బట్టి వేసుకుంటే సరిపోతుంది. ఓకే ఒకసారి కలిపేస్తావా? కొంచెంగా ఆల్మండ్ మిల్క్ వేసుకుందాం. నేను ఈలోపు మనం కోకోనట్ ఆయిల్తో చేసుకుంటున్నాం అనమాట డిఫరెంట్గా. కొంచెం గ్రీస్ చేయనా ప్యాన్? లైట్గా గ్రీస్ చేసేస్తే. సో మార్నింగ్ ఎలాగో మనం మిల్క్ తీసుకోవాలి, నట్స్ తీసుకోవాలి, బ్రేక్ఫాస్ట్ ఆప్షన్ తీసుకోవాలి, వాటన్నిటి కూడా అదంతా కూడా కాంబినేషన్ మనకి ప్యాన్ కేక్. సో ఏది మనం మిస్ చేసుకోకుండా కూడా మనం చేసుకుంటున్నట్టు. చాకో చిప్స్ దీంట్లో మధ్యలో వేసేసుకుందామా? పైనుంచి కూడా కావాలంటే కొన్ని వేసుకోవచ్చు, కొన్ని చాకో చిప్స్. ఓకే సో కొన్ని చాకో చిప్స్ వేసేసుకున్నాం. ఓకే సో ఇప్పుడు నూనె కూడా కాగింది కాబట్టి ఇంకా వేసేసుకోవచ్చు. సో చిన్న ప్యాన్ కేక్స్ అయినా వేసుకోవచ్చు లేదా ఒకేసారి మనం థిక్గా వేసుకుంటాం. సో అది మనకి కావాల్సిన దాన్ని బట్టి. సో వీట్ ఫ్లవర్ కానీ మిల్లెట్ ఫ్లవర్ కానీ ఇవన్నీ కూడా తీసుకోవచ్చు కదా. చాలా వరకు ఫస్ట్ లో ఏంటంటే ప్యాన్ కేక్స్ అంటే ఓన్లీ మైదా గుర్తొచ్చేది, కానీ ఈ మధ్య చాలా మంది స్విచ్ అయిపోయారు చక్కగా హెల్దీ ఫ్లవర్స్ కి. సో మనం చాలా సార్లు చూపించాం కదా వేరే మిల్లెట్ ఫ్లవర్స్ తో బోల్డ్ అని ప్యాన్ కేక్స్ చూపించాం కాబట్టి కాంబినేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మిల్లెట్స్ తీసుకుని దాంట్లో ఏం వెజిటబుల్స్ వేస్తున్నాము, సీజనల్ వెజిటబుల్స్ లేకపోతే ఇప్పుడు అంటే కాంబినేషన్స్ మనం ఏం తినట్లేదు, ఫ్లేవర్ అన్నిటి బట్టి కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. అవునవును, ఒక్కో దానికి ఒక్కోటి సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ ఎప్పటికప్పుడు మళ్ళీ డిఫరెంట్ గా తిన్న ఫీలింగ్ ఉంటుంది. ప్యాన్ కేక్ అంటే ఎప్పుడు ఒకేలాగా కాకుండా కూడా.
ఓకే, అయితే సో థిక్గా వేసుకున్నాం కదా, లైట్గా మీడియం ఫ్లేమ్ ఆర్ లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకుని మళ్ళీ సెకండ్ సైడ్ తిప్పేసుకుంటే సరిపోతుంది. సో కాసేపు ఇక్కడ నేను మీడియం ఫ్లేమ్లో కుక్ చేస్తూ ఉంటాను. సో పాన్ కేక్స్ చాలా వెరైటీస్ మనం చూస్తూ వస్తున్నాం, కానీ ఈరోజు కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్స్ వేసుకున్నాము, ఎసెన్సెస్ వేసుకున్నాము, చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది పంకిన్ తోటి. సో యా, పంకిన్ అండ్ హెంప్ పాన్ కేక్ రెడీ అయిపోయినట్లే, ఎందుకంటే బ్రేక్ టైంలో వన్ సైడ్ కాలిన తర్వాత నేను సెకండ్ సైడ్ కూడా టర్న్ చేసేసాను. ఇంత నీట్గా చక్కగా కాలింది, వెరీ నైస్. సో ఇప్పుడు సర్వ్ చేసేసి ఓకే. ఓకే అండి, సో చూసారు కదా పాన్ కేక్ రెడీ అయిపోయింది. మరి మీరు కూడా ఈ యమ్మీ రెసిపీ మిస్ అవ్వకుండా ట్రై చేయాలి అంటే దీన్ని తయారు చేసుకునే విధానం, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇంకోసారి చూసేయాలి. పంకిన్ అండ్ హెంప్ పాన్ కేక్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు: గుమ్మడికాయ ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, బాదం పాలు 1 కప్పు, వెనిలా ఎసెన్స్ 1 టీ స్పూన్, తేనె 1 టీ స్పూన్, జాజికాయ పొడి 1/2 టీ స్పూన్, లవంగాల పొడి 1/2 టీ స్పూన్, హెంప్ సీడ్స్ 1 టీ స్పూన్, ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ 1 టేబుల్ స్పూన్, ఎగ్ 1, గోధుమ పిండి 1 కప్పు, వైట్ చాకో చిప్స్ 1 టేబుల్ స్పూన్, గుమ్మడి గింజలు 1 టీ స్పూన్, పెరుగు 1 కప్పు, కొబ్బరి నూనె 1 టీ స్పూన్, వాల్నట్స్ కొద్దిగా, ఉప్పు తగినంత. పంకిన్ అండ్ హెంప్ పాన్ కేక్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో గోధుమ పిండి, గుమ్మడికాయ ముక్కలు, హెంప్ సీడ్స్, పంకిన్ సీడ్స్, వాల్నట్స్, ఉప్పు, ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్, జాజికాయ పొడి, లవంగాల పొడి, వెనిలా ఎసెన్స్, కొద్దిగా తేనె, పెరుగు, ఎగ్, బాదం పాలు, చాకో చిప్స్ వేసుకుని పాన్ పైన కొద్దిగా కొబ్బరి నూనె వేసుకుని పాన్ కేక్స్ వేసుకుని 2 వైపులా కాల్చుకుని సర్వ్ చేసుకుంటే పంకిన్ అండ్ హెంప్ పాన్ కేక్స్ రెడీ.